గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలో ఈ నెల 23వ తారీఖున నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా లోకేష్ సొంత నిధులతో ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణంలో క్రికెట్ లీగ్ పోటీలు ఏర్పాటు చేశారు. సంక్రాంతి పండుగ సందర్భంగా రాష్ట్రంలో యువతకు ఉల్లాసం కలిగించడానికి మరియు సంక్రాంతి ఆటల పోటీలు వీటన్నిటిని పురస్కరించుకుని గ్రామీణ యువతలో ఉన్న నైపుణ్యాన్ని వెలికితీసే ఉద్దేశంతో గత సంవత్సరం వలె ఈ సంవత్సరం కూడా ప్రీమియర్ క్రికెట్ లీగ్ పోటీలను తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. పూర్తి పారదర్శకంగా ఏమాత్రం దేశవాళీ క్రికెట్కు తీసిపోకుండా పోటీలు నిర్వహిస్తున్నారు. మొదటి బహుమతిగా 2 లక్షల రూపాయలు ఇవ్వనున్నారు. ఇప్పటికే పలు టీమ్స్ తమ పేర్లను నమోదు చేసుకుని పోటీలకు సిద్ధమయ్యాయి. నేడు లాంఛనంగా తెనాలి శ్రావణ్ కుమార్, ఎంఎస్ రాజు ముఖ్య అతిథిగా హాజరై క్రికెట్ పోటీలను ప్రారంభించారు. క్రీడాకారులను పరిచయం చేసుకున్న తెలుగుదేశం పార్టీ నేతలు వారికి శుభాకాంక్షలు తెలిపి మంచి వాతావరణంలో హెల్దీ కాంపిటీషన్ ఉండాలని, ప్రతి ఒక్కరూ గెలిపే ధ్యేయంగా పోటీ పడాలని యువతకు సందేశాన్నిచ్చారు. ముఖ్యంగా యువత ప్రస్తుత పరిస్థితుల్లో సాంప్రదాయ ఆటలను వీడి మొబైల్ గేమ్స్ మరియు పండుగ సమయంలో కోడిపందాలు, జూదం వైపు మొగ్గు చూపకుండా యువతకు మంచి ఆహ్లాదాన్ని, ఉత్సాహాన్ని ఇస్తుందని టీడీపీ నేతలు ఆశాభావం వ్యక్తం చేశారు. నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా నిర్వహిస్తున్న ఈ పోటీలు భావితరాలకు ఆదర్శంగా యువతకు మంచి నైపుణ్యాన్ని అందించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. మంగళగిరి నియోజకవర్గంలో మన లోకేష్ మన మంగళగిరి అని ప్రతి ఒక్కరు కూడా తమ సొంత వ్యక్తిగా భావించే పరిస్థితి వచ్చింది. మంగళగిరి ప్రీమియం లీగ్ పేరు మీద యువకులందరినీ కూడా క్రీడా స్ఫూర్తితో నింపేందుకు భాగంగా ఈ ప్రీమియం లీగ్ 2వ సంవత్సరం నిర్వహిస్తూ ఉన్నారు. దేశంలోని యువత ఒక డైరెక్షన్ లేక ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా రాష్ట్రంలో యువత అయితే చాలా దారుణంగా గంజాయి మత్తులో జోగుతున్న పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం కూడా చర్యలు తీసుకోవట్లేదు. యువతకి ఒక కాలక్షేపం కానీ లేదంటే ఒక వ్యాపకం కానీ లేక ఇటువంటి దురలవాట్లకు లోనవుతూ ఉన్నారు. మంగళగిరి నియోజకవర్గంలో ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే క్రీడా ప్రాంగణాలని, ప్రైవేటు స్థలాలన్నింటినీ కూడా సేకరించి ఆయన క్రీడా ప్రాంగణాలను నిర్వహిస్తూ ఉన్నారు. మంగళగిరి నియోజకవర్గంలో మా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి నాయకత్వంలో నియోజకవర్గంలో ఉన్న వివిధ క్రీడల్లో ఆసక్తి చూపుతున్నటువంటి వాళ్ళకి గతంలో వాలీబాల్ టోర్నమెంట్లు, గత సంవత్సరం క్రికెట్ లీగ్ని, ఇప్పుడు 2వ క్రికెట్ ప్రీమియర్ లీగ్ని నిర్వహిస్తూ గ్రామీణ ప్రాంతాల్లో క్రీడల్లో ఇష్టము, ఉత్సాహం చూపుతున్నటువంటి వాళ్ళని వెలుగులోకి తీసుకొచ్చి ఈ రకమైనటువంటి పోటీలు పెట్టి వాళ్ళని క్రీడల్లో ప్రోత్సహించే విధంగా నారా లోకేష్ గారు ఈ నియోజకవర్గంలో కృషి చేస్తున్నారు. ప్రభుత్వ మైదానాలని ప్రైవేటు వ్యక్తుల పరం చేస్తూ ఉంటే లోకేష్ గారు ప్రైవేటు వ్యక్తుల్ని సమన్వయం చేసి మైదానాలని ఏర్పాటు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో యువత ఈరోజు జూదం వైపు, మద్యం వైపు, గంజాయి వైపు ఉన్నటువంటి పరిస్థితుల్లో నారా లోకేష్ గారు యువత ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి. ఆ లక్ష్యం వైపు పయనించాలంటే ఖచ్చితంగా క్రీడల్లో ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళని 100 ప్రియతమ నాయకులు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని జనవరి 23న ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని నారా లోకేష్ గారి అభిమానులు అలాగే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా పెద్ద ఎత్తున ఆయన జన్మదినాన్ని ప్రజలకు పనికొచ్చేటువంటి కార్యక్రమాలు తీసుకొని ఈరోజు రాజకీయాలకు ముడిపడి ఉన్నటువంటి అంశాలే కాకుండా ఈరోజు సమాజంలో ఉన్నటువంటి యువతకు ఒక మంచి నిర్దేశం, మంచి ఆలోచన కలిగించాలనే విధంగా మంగళగిరి ప్రీమియం లీగ్ పేరుతో గత సంవత్సరంలో కూడా క్రికెట్ టోర్నమెంట్ను ప్రారంభించడం జరిగింది. ఈరోజు ప్రభుత్వం ఆడుదాం ఆంధ్రప్రదేశ్ అని ఎంతో ఆడంబరంగా పుంకాలుగా ప్రచారం చేసినప్పుడు కూడా ఎక్కడ రానటువంటి స్పందన మంగళగిరి నియోజకవర్గంలో